ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఈసిపడే అలలకు అతలాకుతలమైనట్టు ప్రగతితో పరుగులు తీస్తున్న ప్రపంచాన్ని ఒక్క కుదుపుతో పడేసింది ఈ కరోనా వైరస్, అదే కోవిడ్-19. మనం ఉన్న ఈ బిజీ లైఫ్లో అవసరమైతే కానీ పట్టించుకొని పదాలు కొన్ని ఉంటాయి. అలాంటి పదాలే ఈ క్వారంటైన్, ఐసోలేషన్, లాక్డౌన్. కరోనా విజృంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. కరోనాకి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు కనుక వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆయుధాలు ఇవే. వీటిని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని అన్ని దేశాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంతకీ క్వారంటైన్, ఐసోలేషన్, లాక్డౌన్ అంటే ఏమిటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసులుకున్న వ్యక్తులు ఆ వైరస్కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా తమకు తాము స్వీయ దిగ్బంధం విధించుకోవడమే క్వారంటైన్. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. వ్యాధి లక్షణాలను బట్టి ఎన్ని రోజులు క్వారంటైన్లో ఉండాలనేది వైద్యాధికారులు సూచిస్తారు. ఆ సమయంలో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో సహా బయట వ్యక్తులకు దూరంగా ఉంచడమే క్వారంటైన్. క్వారంటైన్లో ఉన్న వ్యక్తిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పరిస్థితి ముదురుతుందని అనుకుంటే వెంటనే డాక్టర్ను పిలిపించాలి. వైరస్ నిర్ధారణ అయినా లేదా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తుల్ని ఒక గదిలో నేరుగా ఉంచడం ఐసోలేషన్. వైరస్ సోకిన వ్యక్తి దాని నుంచి కోలుకునేదాకా ఇతరులకు వ్యాపింపజేయకుండా నివారించడం ఐసోలేషన్ ముఖ్య ఉద్దేశం. ఇంట్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి వైరస్ వ్యాప్తి ఎక్కువ కాబట్టి రోగి దగ్గరకు వెళ్ళకపోవడం మంచిది. అసాధారణ పరిస్థితుల్లో జనజీవనానికి లేదా వ్యవస్థకు ముప్పు ఉన్న సందర్భాల్లోనూ పరిస్థితిని అదుపులోకి తేవడానికే కొంతకాలం పాటు లాక్డౌన్ విధిస్తుంటారు. ఈ సమయంలో రవాణా వ్యవస్థలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని జనసంచారం నియంత్రించడమే లాక్డౌన్. సామాజిక దూరాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఒక ప్రాంతాన్ని కానీ, దేశాన్ని, రాష్ట్రం, నగరం, జిల్లా ఏదైనా సరే మూసివేసి అష్టదిగ్బంధం చేయడమే లాక్డౌన్ లక్ష్యం. మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఇల్లు దాటికి బయటకు రాకుండా మన ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్ సమయంలో కొన్నింటికి వెసులుబాటు కల్పిస్తారు. అత్యవసర సేవలకు హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ లాంటివి, శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థకి 24 గంటల సమయం మరియు నిత్యావసర సరుకుల సముదాయాలకు కొంత సమయం కేటాయిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ కాకుండా చూడడానికి తెలుగు భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లో కూడా తెలుగు భారత్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.